ప్రస్తుతం బంగారం ధరలు ఎలా వెళ్తున్నాయి అంటే పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిపోయాయి. తెగిన గాలిపటంలాగా వెళ్ళిపోతున్నాయి. ఒకసారి పెరుగుతున్నాయి, ఇంకోసారి అమాంతరం పడిపోతున్నాయి, ఇంకొకసారి మళ్ళీ కింద పడుతున్నాయి. అసలు ఇప్పుడు బంగారం కొనాలా వద్దా? ఎందుకనంటే గతంలో గనుక మనం చూసుకున్నట్టయితే 8,000, 9,000 ఉన్న బంగారం కాస్త అమాంతం 15,000, 16,000, 17,000 దాకా వెళ్ళిపోయింది ఒకానొక దశలో. కానీ మళ్ళీ ఏమైంది అంటే, ఇప్పుడు మళ్ళీ 14, 15,000 దగ్గరకొచ్చి కూర్చుంది. అంటే ఏంటి, ఒకప్పుడు హై చూసిన బంగారం ఇప్పుడు మళ్ళీ కింద పడిపోయింది. కొనాలి అనుకునే వాళ్ళకి ఇది మంచి టైమా? లేకపోతే ఇంకా తగ్గుతాయా? పూర్వంలాగా 9-12 వరకు 12,000 అలా దిగిపోతుందా అనేసి కనుక అంటే మాత్రం, ఒక షాకింగ్ విషయం అయితే జరగబోతుంది. అయితే ప్రపంచంలో కనుక మనం చూసినట్టయితే, మనకి తెలుగు వారికి ముఖ్యంగా అంటే మన ఇండియన్స్ కావచ్చు, బంగారం అంటే కేవలం ఒక ఆభరణం కాదు. అదొక నమ్మకం. అదొక భద్రత. ఎంత బంగారం ఉందండి అని అడిగితే మాకొక 100 తులాల బంగారం ఉంది అంటే, అబ్బా! మంచి శ్రీమంతులే, స్థితిపరులే అని చెప్తూ ఉంటారు. ఎందుకు? బంగారం ఈజీగా మనం తాకట్టు పెట్టుకొని డబ్బు చేసుకోవచ్చు. అలాగే అదే ఒక నమ్మకం ఇందాక చెప్పినట్టుగా. అయితే మరి ఎందుకని ఇంత భారీగా పెరుగుతుంది? మరి ఎందుకు ఇంత భారీగా తగ్గిపోతుంది అనేది గనక చూసుకున్నట్టయితే, ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే యుద్ధం. ఓకే. ఎందుకనంటే ధరలు పెరిగిపోతున్నాయి. దారుణంగా ధరలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ధరలు పెరుగుతున్నాయి అంటే బంగారం ధర కూడా పెరుగుతున్నట్టే కదా! ఉదాహరణకి మీ దగ్గర ఒక 10,000 ఉందనుకుందాం. ఓకే. 10,000 పెట్టి మీరు ఒక బంగారం ఆభరణము కొన్నారు అని అనుకుందాం. బంగారం ఆభరణం 10,000 పెట్టి కొన్నది కాస్త 20,000 అవుతుంది. కానీ మీ దగ్గరున్న 10,000 రూపాయల డబ్బు అలాగే ఉంటుంది. అయితే రాబోయే రోజుల్లో ఖర్చులు పెరిగిపోతాయి కాబట్టి బంగారం కొన్న వాళ్ళే డబ్బున్న వాళ్ళు అవుతున్నారన్న విషయం మనకక్కడ అర్థమైపోయింది. అది పక్కన పెట్టేస్తే ఇంకా బంగారం పెరగడానికి కారణం ఏంటి అంటే యూఎస్ డాలర్ బలపడ్డం. యూఎస్ డాలర్ బాగా బలపడిందనుకోండి, అప్పుడు బంగారం ధర కూడా పెరుగుతుంది. ప్లస్ ఇంకొకటేంటంటే, ఎప్పుడైతే మన ప్రపంచం అంతా కూడా కొంచెం యుద్ధ వాతావరణం, ఆందోళనకరంగా ఉంటుందో, ప్రతి దేశం కూడా బంగారపు నిల్వల్ని దాచుకుంటాయి. అంటే గవర్నమెంట్ ఖజానాలో దాచుకుంటూ ఉంటాయి. ఎందుకు అంటే, రేపొద్దున్న గడ్డు కాలం వచ్చింది. ఇప్పుడు చూడండి ఎల్‌పీజీ గ్యాస్ ఆగిపోయింది. పెట్రోల్ రేట్లు పెరిగిపోయాయి. ఇవన్నీ జరుగుతున్నాయి కదా! సో, ఫర్దర్‌గా అంటే భవిష్యత్తులో ఇంకా దారుణమైన పరిస్థితులుంటే, అప్పుడు దేశ ఖజానాలో ఉన్న బంగారాన్ని తీసి, అప్పటి వాల్యూకి వెలకట్టి, మనం మన దేశానికి సంబంధించిన అవసరాలను తీర్చుకుంటూ ఉంటాము. అది ప్రభుత్వం ద్వారా. అంటే ఈ ఉదాహరణకి మన దగ్గర ఒక 10,000 ఉన్నాయి ఖజానాలో. అలాగే 10 ఆహ్, కే 10,000 కేజీల బంగారం గూడా ఉందనుకుందాం. అయితే ఏమవుతుంది? ఫ్యూచర్‌లో మనకి రేట్లు పెరిగినా కూడా బంగారం రేట్లు కూడా పెరుగుతాయి కాబట్టి, ఆ 10,000 కేజీల్లో కొంచెం కొంచెం డబ్బుని ఖర్చు పెట్టి మనం ఉప్పులు, పప్పులు, బియ్యము గట్రా అవి కొనుక్కుంటూ ఉంటాం ప్రభుత్వం దగ్గర నుంచి. సో, అందుకని ఇప్పుడున్న ఉద్రిక్తల కారణంగా అప్పుడేమవుతుంది? బంగారం అనేది తక్కువే ఉంటుంది. మనకి భూమిలో నుంచి వచ్చే సహజ సిద్ధమైన ఒక మెటల్ అది. అర్థమైందా? సో, అది మనం సృష్టించలేం కాబట్టి, ఎంత దొరికితే అంతే మనం సరిపెట్టుకోవాలి కాబట్టి, ప్రభుత్వం ఖజానాన్ని నింపుతున్నప్పుడు మనకి అంటే సాధారణమైన ప్రజలకి కొనుక్కోవడానికి నిలవలు తగ్గిపోయి రేట్లు పెరిగిపోతుంటాయి. ఇది కూడా చాలా ప్రధానమైన కారణం. అందుకనే యుద్ధం వచ్చింది అనంగానే బంగారం రేట్లు పెరిగిపోతాయి. కారణం ఇదే. ఎందుకనంటే ప్రతి ఒక్క దేశం కూడా బంగారం నిల్వల్ని దాచుకుంటూ ఉంటుందన్నమాట. ఆ దాచుకునే సమయంలో ఎండ్ యూజర్‌కి అంటే మనలాంటి చివరి కొనే ఖరీదుదారుడికి అంటే కస్టమర్‌కి బంగారం అనేది స్కార్సిటీ వస్తుంది. దానివల్ల డబ్బులు పెరుగుతాయన్నమాట. సరే మరి ఇదంతా చెప్తున్నారు. మరి ఇప్పుడు బంగారం కొనాలా? వద్దా? అంటే బంగారం కొనాలి అని గనక మీకు ఉంటే, మీ దగ్గర తగిన డబ్బు ఉంటే ఇది కొనడం మంచి విషయం. ఎందుకంటే రాబోయే రోజుల్లో బంగారం చాలా పెరిగిపోతుంది. ఇంకా పడుతుందేమో అని గనక చూసుకుంటే మాత్రం అది మీరు మోసపోయినట్టే. ఎప్పుడైతే తగ్గుతుందో కొంచెమైనా తగ్గింది, హమ్మయ్య! కొంచెం తగ్గింది పర్లేదు అనుకుంటే ఇప్పుడు కొనేసుకోవచ్చు. అంటే మీరు ఇన్వెస్ట్‌మెంట్ కోసం చేయాలనుకుంటే చేసేసుకోండి. లేదు 2, 3 ఏళ్ళు దాచాలి అనుంటే ఇప్పుడు ఈ తగ్గుదలలో కొనేసుకోవడం బెటర్. లేదు మేము పెళ్ళిళ్ళకి కొనాలనుకుంటున్నాము అది ఇది అంటే ఇంకా కొంచెం తగ్గుతుంది అనుకున్నప్పుడు ఈ తగ్గుతోంది అన్న ఫ్లో ఉన్నప్పుడు ఒక 1 వీక్ చూసి ఏది బెస్ట్ రేట్ వస్తుందో అది కొనేసుకోవడం బెటర్. ఆగుదాము ఇంకా పడుతుంది అనుకుంటే మాత్రం అది కొంచెం టఫ్ జాబే.
సో, అలా అనమాట. ఎందుకనంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా చెప్తున్న విషయం ఏంటంటే, బంగారం అనేది కొంచెం నిల్వ చేసుకుంటేనే మంచిది. డబ్బులున్నప్పుడు కొనుక్కుంటే మంచిది అని చెప్తున్నారు. మరి ఇప్పుడు కొనాలా వద్దా అంటే ఖచ్చితంగా ఇప్పుడైతే కొనాలి బంగారం. ఇప్పుడు వెంటనే ఇమ్మీడియేట్‌గా కొనుక్కోవచ్చు. లేదు మా దగ్గర డబ్బులు లేవండి కొనడానికి అంటే మాత్రం ఇంకా ఇక్కడితో బంగారం కొనాలి అన్న ఆలోచన ఆపుకోండి. ఎందుకనంటే డబ్బులు లేకపోయినా ఏదో అమ్మేసేసి, ఏదో తాకట్టు పెట్టేసేసి బంగారం కొనుక్కున్నంత వెర్రి వాలకం ఇంకోటుండదు. అర్థమైంది కదా! ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.